అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పిఠాపురం ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా అయితే ఇప్పుడు ఈ నెల 25వ తారీఖునైతే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి టికెట్ల ధరలు పెంచడానికి కూడా ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే మరోవైపు దీనికి సంబంధించి ఫ్యాన్స్ అయితే బీభత్సం చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే టీ షర్ట్లతో పాటు సరికొత్తగా అలాగే ఓజీ కీ చైన్స్ అలాగే హెడ్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా తయారు చేసి ఈ యొక్క 25వ తారీఖున ప్రేక్షకులకు ముందుకు వచ్చే నేపథ్యంలో అయితే భారీ హంగామా చేయడానికి అయితే ఈ యొక్క అభిమానులు అయితే సిద్ధంగా ఉన్నారని చెప్పాలి. ప్రస్తుతం మనం తునిలో ఉన్న ఒక షాప్లో అయితే ఈ యొక్క టీ షర్ట్లు అలాగే కీ చైన్స్ అలాగే హెడ్ బ్యాండ్స్ కూడా తయారు చేస్తూ ఫ్యాన్స్ ఈ యొక్క టీ షర్ట్ను కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఈ యొక్క షాప్ దగ్గర ఉన్నాం, చూద్దాం. ఇక చూడొచ్చు ఈ యొక్క హెడ్ బ్యాండ్స్ అలాగే టీ షర్ట్లను అయితే ప్రింటింగ్ చేసి ఈ యొక్క అభిమానులకైతే అమ్ముతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఈ యొక్క ఇదే హెడ్ బ్యాండ్ గా ఇలా తలకు కట్టుకుని ఈ యొక్క అభిమానులు అయితే సందడి చేయనున్నారు. అలాగే కీ చైన్లు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది. ఓజీ కీ చైన్స్ కొత్తగా ఎప్పుడు లేని విధంగా సినిమాకి సంబంధించి యొక్క కీ చైన్స్ కూడా తయారు చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే టీ షర్ట్స్ కూడా మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ చిత్రం మా యొక్క పటంతో ఉన్న ఒక టీ షర్ట్స్ అయితే మనం చూడొచ్చు. ఓజీ పేరుతో కొంతమంది ఈ యొక్క పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే ఉన్నారు. మాట్లాడదాం. చెప్పండి, అసలు ఈ యొక్క టీ షర్ట్లు చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? మేము 25th రిలీజ్ అవబోయే ఓజీ మూవీ కోసం ఎంత ఎగరగా వెయిట్ చేస్తున్నాం. దానికోసం మాకు ఎంత ఇష్టమైన పవన్ కళ్యాణ్ గారిని టీ షర్ట్స్ మీద ప్రింట్ చేసుకొని మూవీ ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఈ విధంగా ప్లాన్ చేస్తాం. అంటే ఎప్పుడు ఏ సినిమాకి కూడా ఇలాంటి టీ షర్ట్లు కానీ కీ చైన్లు కానీ లేదా హెడ్ బ్యాండ్స్ కానీ ఎప్పుడు మనం చూడలేదు. కేవలం అంటే పోస్టర్స్ చూస్తాం లేదంటే ఫ్లెక్సీలు చూస్తాం, కానీ ఈ విధంగా ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఈ విధంగా అంటే ఇప్పుడు ట్రెండ్ ఫాలో అవ్వాలి కదా, దేనికన్నా ట్రెండ్ సెట్ చేయాలన్నా. సినిమాకున్న హైప్ అలాంటిది కాబట్టి ఇంకా కొంచెం ఫ్యాన్స్ నుంచి కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి కొంచెం ఇలా చేసాం. సినిమాకున్న హైప్ అంటే సినిమా అసలు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఏంటి సినిమా అయితే బాగుంటుంది అన్న, కానీ కొంచెం తమిళ మ్యూజిక్ కొంచెం ఎక్కువ వెయిట్ చేస్తున్నాం. తమిళ మ్యూజిక్ ఇప్పుడు వచ్చినాయి అన్నీ చాలా బాగా వచ్చాయి, కానీ ఇంతకుముందు ఇంకా సినిమాలో ఏముంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేయడానికి వెయిట్ చేస్తాం. అంటే ఎలా ఉంటుంది అనుకున్నారు? ఇది ఆల్రెడీ కొన్ని సంవత్సరాలుగా తీస్తూ ఉన్నారు, అనేక ఇబ్బందులు వచ్చాయి ఈ సినిమాకి. ఇప్పుడు ఎట్టకేలకు ఈ నెల 25వ తారీఖున అయితే సినిమా అభిమానుల ముందుకి ప్రేక్షకుల ముందుకి రాబోతా ఉంది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు? ఏదన్నా గ్రేట్గానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్న. దీంట్లో పవన్ కళ్యాణ్ సార్ యాక్టింగ్ కానీ ప్రియాంక మోహన్ గారు ఇద్దరు కాంబినేషన్లో కానీ ఎంతో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దీనికి ఎటువంటి నెగిటివ్స్ రాకూడదని కోరుకుంటున్నాం. అంటే టీ షర్ట్ల ఆలోచన ఎలా వచ్చింది? టీ షర్ట్ల ఆలోచన అంటే మరి ఏదైనా గ్రేట్గా ఉండాలిగా, దానికోసం అని చెప్పి ఇలా ప్లాన్ చేసుకున్నాం. ఓకే, అంటే ఈ టీ షర్ట్లు వేసుకుని రిలీజ్ రోజు ఏమైనా హంగామా చేయనున్నారా, సందడి చేయనున్నారా? ఏంటి అసలు మీ ఆలోచన ఏంటి? ఒక కల్ట్ క్రియేట్ చేయాలని చెప్పి ఈ విధంగా ప్లాన్ చేస్తాం. పవన్ కళ్యాణ్ మూవీ అంటే మాత్రం సందడి ఉంటుంది కదన్నా. ప్రతి మూవీకి వేరే వేరే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈ మూవీకి ఇంకా హై ఉంది కాబట్టి ఇంకా హై ఎక్స్పెక్టేషన్ తో చేద్దామని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యాం. అంటే ఇప్పుడు బెనిఫిట్స్ టికెట్లు కూడా రేట్ ఫిక్స్ చేశారు. 25వ తారీఖు అర్ధరాత్రి 1 గంట నుంచి బెనిఫిట్ షో పడనుంది. సో ఎలా చూస్తున్నారు? అంటే టికెట్ తో సంబంధం లేదన్న. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎవరన్నా థియేటర్కి వెళ్తారు, ఎందుకంటే సినిమా ఆ రేంజ్ లో ఉంది. ఇప్పుడు ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఆ రేంజ్ లో ఉన్నాయి కాబట్టి సినిమాకి టికెట్ గురించి ఆలోచించరు, వెళ్తారు ఫ్యాన్స్ అందరూ అని మేము అనుకుంటున్నాం. ఇది చూస్తున్నాం. ఈ యొక్క ఫ్యాన్స్ అయితే మాత్రం ఈ యొక్క సందడి వాతావరణంతో అయితే ఉన్నారనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఒక సినిమాకి సంబంధించి మనం పోస్టర్లు చూస్తాం లేదా ఫ్లెక్సీలు పెట్టడం చూస్తాం, కానీ కొత్తగా సరికొత్తగా ఈ యొక్క టీ షర్ట్లు అలాగే కీ చైన్స్ అలాగే హెడ్ బ్యాండ్స్ కూడా పెట్టుకుని ఈ యొక్క ఫ్యాన్స్ అయితే ఈ నెల 25వ తారీఖున అయితే సందడి చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారని చెప్పాలి. ఇదిగో ఇలాంటి టీ షర్ట్లు వేసుకుని సినిమా రిలీజ్ రోజు అయితే వీళ్ళైతే సందడి చేస్తూ అయితే పవన్ యొక్క అభిమానులు అయితే ఒక ఆనందంలో మునిగి తేలే పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇలాగ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క కల్చర్ అయితే ప్రస్తుతం ట్రెండ్లో ఉందనే చెప్పాలి. ఈ యొక్క పవన్ కళ్యాణ్ టీ షర్ట్లతో అయితే ప్రస్తుతం అయితే ఈ యొక్క షాపుల్లో కూడా బిజినెస్ జరుగుతుందని చెప్పాలి. ఈ యొక్క టీ షర్ట్ని ఒక్కొక్క టీ షర్ట్ని 100 రూపాయల నుంచి 300 వరకు అమ్ముతున్న పరిస్థితి ఉంది. అలాగే కీ చైన్స్ కూడా 50 రూపాయలు అలాగే హెడ్ బ్యాండ్స్ కూడా 50 రూపాయలు అయితే అమ్ముతున్న పరిస్థితి ఉంది. మరి ప్రస్తుతం అయితే ఈ సినిమా కోసం అయితే ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. మొత్తం మీద సినిమా ఎలా ఉంటుంది అనేది అయితే తెలియాలంటే ఈ నెల 25వ తారీఖు వరకు వేచి చూడాల్సింది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్
ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.